శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం విధియ తిథి ఉదయం 11:38 వరకు, అనంతరం తదియ. ఉత్తరా నక్షత్రం తెల్లవారుజామున 3:59 వరకు, అనంతరం హస్తా నక్షత్రం. సిద్ధం యోగం మధ్యాహ్నం 1:29 వరకు, అనంతరం సాధ్య యోగం. కౌలవగ్రహణం ఉదయం 11:38 వరకు. వర్జ్యం ఉదయం 10:12 నుండి 11:54 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:29 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 3:58 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 8:22 నుండి 10:03 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి, అలాగే ఈనాటి తిథి ప్రాధాన్యత గురించి గమనించినట్లయితే, ఈనాడు కొన్ని పురాణాలను అనుసరించి ఈనాడు బలరామ జయంతి, వరాహ జయంతి. అజాయమానో బహుదా విజాయతే. జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ మానవులను ఉద్ధరించడం కోసం ఆయన అనేక అవతారాలను ధరించడం జరిగింది. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చక్కటి మాట అంటాడు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ చ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఎప్పుడైతే ధర్మానికి హాని సంభవిస్తుందో అటువంటి సమయంలో సాధు సత్పురుషులను రక్షించడం కోసం ప్రతి యుగంలో నేను ఆవిర్భవిస్తాను అని ఆయన అందరికీ అభయం ఇవ్వడం జరిగింది. అటువంటి ఆ మాటను అనుసరించి అనేక అవతారాలు పరమాత్మకు ఉన్నప్పటికీ కూడా వాటిల్లో విశిష్టమైనటువంటి అవతారాలుగా 10 అవతారాలు చెప్పబడుతున్నాయి. అటువంటి దశావతారాల్లో యజ్ఞవరాహ అవతారం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అవతారం ఇది. హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు వేదాలన్నింటినీ కూడా అపహరించుకుపోయినటువంటి సోమకాసురుడి తరువాత ఇతను భూమినే పెకలించేటటువంటి ప్రయత్నం చేసి భూమిని ఆ స్థానం నుండి కదిలించి తీసుకువెళ్ళి సముద్రంలో వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ భూమిని రక్షించడం కోసం, భూమిపై ఉన్నటువంటి జీవులందరినీ కూడా రక్షించడం కోసం ఆయన యజ్ఞవరాహ స్వరూపంలో క్రోఢముఖంతో ఆయన ఆవిర్భవిస్తాడు. అందుకే ఆ భూదేవత గురించి స్తోత్రం చేస్తూ కూడా ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునాం అని చెప్పబడింది. అంటే వరాహమూర్తి చేత ఉద్ధరింపబడినది అని భూమాతకు పేరు. అటువంటి ఆ వరాహమూర్తిగా ఆయన ఆవిర్భవించి భూమిని రక్షించి ధరణీపతిగా పేరుగాంచి ఆ హిరణ్యాక్షుడిని సంహరించినటువంటి అవతారం వరాహ అవతారం. ఈ వరాహమూర్తిని ఎవరైతే ధ్యానిస్తారో, భూవరాహమూర్తిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి స్థల సంబంధమైన, భూ సంబంధమైన, అట్లాగే సొంత గృహం లేనటువంటి వాళ్ళకు కూడా ఈ ఆదివరాహ స్తోత్రాన్ని కనుక, స్కాంద పురాణంలో ఉన్నటువంటి స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేసి ఇంట్లో భూవరాహమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసినట్లయితే తప్పకుండా వాళ్లకు ఆ సంకల్ప సిద్ధి కలుగుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇది చాలా అనుభవంలో కూడా నిరూపణ అయినటువంటి విషయం. అదేవిధంగా మరొక విశిష్టత ఏమిటంటే, రామావతారంలో శేషుడు పక్కన లక్ష్మణస్వామిగా వస్తే ఈ కృష్ణావతారంలో బలరాముడిగా వచ్చినట్టుగా ఆ బలరామావతారం కూడా విష్ణువు యొక్క అవతారంగానే మనకి చెప్పబడుతుంది. అటువంటి బలరామ జయంతి కూడా ఈ భాద్రపద శుద్ధ విధియనాడు. ఈ రోజున వ్యవసాయ సంబంధమైనటువంటి వృత్తి జీవనాధారంగా చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి నాగళ్ళకు కనుక పూజ చేసినట్లయితే వాళ్ళు చేసేటటువంటి కృషి వ్యవసాయం ఏదైతే ఉందో అది విజయవంతంగా జరిగి పాడి పంట అవన్నీ చక్కగా చేతికి అందుతాయనే శాస్త్రవచనం, పురాణవచనం. కనుక ఈ బలరామ జయంతి, ఈ వరాహ జయంతి నాడు విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు దర్శనం చాలా విశిష్టమైంది. అందులో భాద్రపద మాసంలో వచ్చినటువంటి సోమవారం నాడు విష్ణు ఆరాధన చాలా విశేషమని మనకు భవిష్యోత్తర పురాణంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో చెప్పబడుతుంది. అటువంటి విష్ణు ఆరాధన అందరూ యథాశక్తిగా చేసి యజ్ఞవరాహమూర్తి యొక్క దివ్యకృపకు, బలరాముడి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులై చక్కగా అన్న సమృద్ధి కలిగి సమస్త విజయాలను పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని,
అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల శుభావాప్తి కలుగుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజున అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతేకాక వీటితో పాటు భాద్రపద శుద్ధ విధియ వరాహ జయంతి. ఈ సందర్భంగా వరాహ జయంతి ప్రాముఖ్యమేమిటో, ఇవ్వవలసిన ప్రాధాన్యం ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. వరాహస్వామి, నీ కోరలో ఉన్న భూగోళం చంద్రునిలోని మచ్చలా ప్రకాశిస్తోంది. వరాహావతారం ధరించిన స్వామి, జగదీశ, హరా, నన్ను రక్షించు అంటూ వరాహస్తుతిని విష్ణు రూపంలో ఉన్నటువంటి మహానుభావాన్ని చేస్తూ ప్రార్థిస్తారు. వరాహస్వామి వైభవాన్ని వరాహ పురాణం విశేషంగా వివరించి చెప్పింది. హిరణ్యాక్షుడు ధనం, బంగారం, లౌకికమైనటువంటి మోహాల పట్ల విశేషంగా ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎన్నో వెలలేని సంపదలకి నిలయమైన భూమిని ఆ హిరణ్యాక్షుడు తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు. ఆ అసురుడు ఈ భూమిని సముద్రంలో దాచేశాడు. దాంతో భూమిపై ఉన్న జీవులందరికీ కూడా ప్రాణభీతి కలిగింది. సకల దేవతలు విష్ణువుకి మొరబెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు ఆదివరాహమూర్తిగా అవతరించి సముద్ర గర్భంలో ఉన్నటువంటి సకల సంపదలతో కూడిన భూమిని తన కోరతో పైకెత్తి ఉద్ధరించాడు. యజ్ఞవరాహంగా అవతరించిన ఆదివరాహమూర్తి ఆరాధన వల్ల భక్తుల కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి, ధన ధాన్య సంపదలు కలుగుతాయి కూడా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ విధియ ఉదయం 11:38 వరకు, తదుపరి తృతీయ. ఈరోజు సోమవారం, నక్షత్రం ఉత్తర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ శుక్రుడు, సింహంలో రవి చంద్ర కేతువులు, కన్యలో కుజుడు, మీనంలో శని, కుంభంలో రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు వరాహ జయంతి, దాంతోపాటుగా బలరామ జయంతి కూడా ఉంది. అంచేత వరాహస్వామిని దర్శించడం, అలాగే బలరామునికి కృష్ణునితో సహా పూజ చేయడం కూడా విశేషమైన శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో విశేషమైనటువంటి శ్రద్ధని కనపరిచి తీరాలి. క్రమశిక్షణయుతంగా సకాలానికి వస్తున్నది లేనిది పరిశీలించేటటువంటి కొందరు నిఘా వర్గాలుగా ఉంటారని ఆలోచించుకోగలగాలి. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఏమాత్రపు గీటు దాటి మాట్లాడడం సరికాదు. ఆర్థికమైనటువంటి నిర్ణయాల్ని చేసే సందర్భంలో ఒక్కరు మాత్రమే తగినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండొచ్చు. వరాహ జయంతి సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అశుభ వార్తని వినే అవకాశం లేనేలేదు. ముఖ్యంగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, అలాగే సమీపస్తులైనటువంటి శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆరోగ్యంగానే ఉంటారు. ఏ విధమైన అనారోగ్య భావన లేకుండా ఉండడంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఏ సమస్య కూడా లేనటువంటి కారణంగా
ఉత్సాహంగా ఉండగలుగుతారు. వరాహ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు వరాహస్వామిని చామంతులతో పూజించినట్లయితే తప్పక ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు మానసికంగా కలిగిన నిర్ణయాన్ని అమలు చేసేశాక ఆలోచన ప్రారంభిస్తారు. అది ఏమాత్రమూ సరికాదు. కుటుంబ సభ్యుల ఆలోచనల్ని పరిగణలోనికి తీసుకోవడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో ఐక్య విధానానికి దెబ్బతినే అవకాశం కలగచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో సంపూర్ణంగా శారీరక ఆరోగ్యాన్ని పరీక్షింపజేసుకోవాలి. లేని పక్షంలో తోడు తీసుకుని ప్రయాణించడం అవసరం. వరాహ జయంతి సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆర్థికమైనటువంటి లాభంతో పాటు శుభవార్తను వినే అవకాశం కూడా పొందొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి నిర్వేద భావంతో ఉంటారు. వైరాగ్య దృష్టితో ఉంటారు. ధర్మపరమైన ఆలోచనల్ని మాత్రమే చేస్తారు. ఏ పనిని చేసినప్పటికీ కూడా దాంట్లో నిరాశ ధోరణే కనిపిస్తూ ఉండొచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగా క్షీణించేటటువంటి అవకాశాలు లేకుండా ఉండేలా ఔషధ సేవని వెంటనే ప్రారంభించడం ఎంతైనా అవసరం. నడుస్తూ ఉండే సందర్భంలో తూలుడు కానీ లేదా శారీరకమైనటువంటి అవయవాల్లో లాగుడు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వైద్య సేవని వినియోగించుకోవడం అత్యవసరం ఈ రోజున ఈ రాశి వారికి. వరాహ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని ముద్దమందారాలతో పూజించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. నిర్ణీతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూకుడుతనంతో ఉంటారు. చేసేటటువంటి వృత్తిలో ఎవరిని లక్ష్య పెట్టేటటువంటి ధోరణి లేకుండా ఉంటారు. ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా మాట తొందరతనంతో కొందరిని విరోధం చేసుకునేటటువంటి అవకాశం కూడా కలగచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైనటువంటి వ్యాధి పెరగకుండా ఉండేలా ఔషధ సేవని చేయించుకోవడం చాలా అవసరం. వరాహ జయంతి సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో పూజించినట్లయితే శాశ్వతమైనటువంటి రక్షణ కలగడమే కాకుండా వివాహాది శుభకార్యాల అనుకూలత లభిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా ఉండే అవకాశం కలగచ్చు. కడుతూ ఉన్నటువంటి ఇంటికి లేదా గృహంలో జరగబోయేటటువంటి వివాహాది శుభకార్యక్రమాలకి ఆర్థికమైనటువంటి అవసరాన్ని గమనించి బంధువులు మిత్రులు తమంత తాముగానే ధనాన్ని ఇచ్చి వెళ్ళేటటువంటి అవకాశం గోచరిస్తోంది. విశేషమైనటువంటి హోదా కలిగిన పెద్దలతో పరిచయాలు మరింత పెరుగుతాయి. దాన్ని దుర్వినియోగపరుచుకోకుండా ఉండేలా మాటని అదుపు చేసుకుని ఉండడం అత్యవసరం. వరాహ జయంతి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి తొందరతనం కనిపిస్తూ ఉంటుంది. మాటలో విశేషమైన దూకుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. తాము అనుకున్నదే సాధించాలనేటటువంటి గట్టి నిర్ణయంతో ఉంటారు. ఆ కారణంగా
దాంపత్యంలో కూడా చిన్న పొరపచ్చు ఏర్పడే అవకాశం కలగచ్చు. ముఖ్యంగా బంధుమిత్రులైనటువంటి వారితో కుటుంబానికి సంబంధించిన సమస్యల్ని చర్చించడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. ఉన్న చిరుగు పెద్దదయ్యేటటువంటి అవకాశం కూడా కలగచ్చు. వరాహ జయంతి సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని తమలపాకులతో పూజించినట్లయితే తప్పక నూతన పదవి లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగానూ రుణాన్ని తీసుకోరు. కానీ సాగుతున్నటువంటి వ్యాపారం మీద కొద్ది కొద్దిగా ఆదాయం వస్తూ ఇబ్బంది లేకుండా ఉండేలా చేస్తూ ఉండొచ్చు. అహంకార భావం ఏమాత్రం ఉండదు. అనుమాన స్వభావం అస్సలు ఉండే అవకాశం లేదు. తప్పక వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే కేవల ఏకాగ్రతా భావంతో ఉంటూ ఉంటారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలానికి అలాగే వ్యాపార ప్రదేశానికి సకాలంలో వెడుతూ అతి క్రమశిక్షణ విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అదే వీరి వ్యాపారానికి ఉద్యోగానికి శ్రీరామ రక్ష అవుతుంది కూడా. వరాహ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో పూజించినట్లయితే నూతన భూ లాభం కలిగి తీరుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి విరోధభావం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉండేటటువంటి దశ విధానం ప్రకారం అనుకూలంగా భార్యతో మాట్లాడడం మంచిది తప్ప గట్టిగా బిగిసి ఉండడం ఏమాత్రము సరికాకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాల గురించి ఆలోచించేటువంటి సందర్భంలో ఒక్కరే కాకుండా 2-3 మిత్రులు అలాగే శ్రేయోభిలాషులు అయినటువంటి వారితో చర్చించి ఓ నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది. వరాహ జయంతి సందర్భంగా ధనురాశి వారు వరాహస్వామి వారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. సూటిపోటి మాటగా మాట్లాడేటువంటి ఆ మాటతనం కూడా పూర్తిగా తొలగిపోతుంది. కుటుంబంలో ఉండేటువంటి అందరి ఆరోగ్య పరిస్థితి కోసమని ఆర్థికంగా ఖర్చు అవుతూ ఉండే అవకాశం కలగచ్చు. సంతానం సరైనటువంటి విద్యా వైభవాన్ని పొందడం కోసమని కొద్ది ఇబ్బందికి గురి చేస్తూ ఉండే అవకాశం ఉంది. వస్త్ర ఆభరణాల విషయంలో కొద్దిగా కుటుంబంలో చర్చలు వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి స్థితి గతులకి అనుగుణంగా కొద్దిగా సొమ్ముని మాత్రమే ఖర్చు చేసి ఆ వస్త్ర ఆభరణాలను తీసుకుని సంతృప్తిపరచడం ముఖ్యంగా మధ్యమ కర్తవ్యంగా భావించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమ స్థాయి కంటే దిగువలో ఉండే అవకాశం ఉంది. ఈ రోజుకి వరాహ జయంతి సందర్భంగా మకర రాశి వారు వరాహస్వామి వారిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికమైన లాభం కూడా చేకూరుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలు పెట్టుకోరు. ఎవరైనా ఒకవేళ మాట తూలి అన్నప్పటికీ కూడా దాన్ని లక్ష్య పెట్టరు, పట్టించుకోరు. అది నిజమైనటువంటి విజయ సూత్రం. అనుకూలమైనటువంటి బంధువులు వచ్చి పోతూ ఉండేటటువంటి కారణంగా ఇల్లు సందడిగా ఉంటుంది. అయితే కుటుంబ రహస్యాలను ఏమాత్రమూ వారు అడిగినప్పటికీ కూడా చెప్పనటువంటి విధంగా ఉండేటటువంటి కారణంగా పంజరంలో రహస్యాలన్నీ దాచినట్లుగా ఉంటుంది తప్ప వీరి జీవనం ఏ విధంగానూ ఏ వైపు విషయ పరిజ్ఞానం అవతల వారికి ఉండేలా ప్రవర్తన ఉండదు. వరాహ జయంతి సందర్భంగా కుంభరాశి వారు వరాహస్వామి వారిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక భూ లాభానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైన ఆదాయం, వ్యాపారపరమైన ఆదాయం పోటీ పడుతూ అలా ఎత్తుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగపరమైనటువంటి నిబంధనల్ని ఖచ్చితంగా పాటించడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉద్యోగంలో వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా మధ్యమ రీతిలో పరీక్షింపజేసుకోవడం అత్యవసరం. ఔషధ సేవ తప్పనిసరిగా చేస్తూ ఉండడం చాలా మంచిది. వరాహ జయంతి సందర్భంగా మీనరాశి వారు వరాహస్వామి వారిని తులసీ దళాలతో పూజించినట్లయితే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. వరాహ జయంతి పర్వదిన సందర్భంగా ద్వాదశ రాశుల వారికి వరాహ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వరాహ జయంతి. ఈ సందర్భంగా వరాహస్వామిని ఏ విధంగా పూజిస్తే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చో, సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చో, అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా ఎటువంటి నక్షత్రాలు ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వరాహ జయంతి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో భూమిని ఉద్ధరిస్తున్నటువంటి వరాహస్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ వరాహస్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి వరాహస్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వరాహస్వామికి తెలుపు రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం కాబట్టి తెల్లటి పూలమాలికను అలంకరించి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. వరాహస్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు దద్యోజనము, చక్కెర పొంగలి. కాబట్టి ఈ రెండింటిని వరాహస్వామి చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. వరాహస్వామిని ఈ విధంగా పూజించినట్లయితే తొందరలోనే సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభాలు చేకూరతాయి. మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవటానికి వరాహ జయంతి సందర్భంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన దానం దేవాలయ ప్రాంగణంలో ఇవ్వాలి. ఆ ప్రత్యేకమైన దానం ఏంటంటే, ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో గంగాజలం పోసి ఆ గంగాజలంలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ రాగి చెంబుకి మామిడాకులు అలంకరణ చేసి ఆ రాగి చెంబు మీద ఒక కొబ్బరికాయ ఉంచి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో వరాహస్వామిని మనస్సులో స్మరించుకుంటూ ఈ రాగి చెంబును దానం ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా త్వరలోనే సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి, రుణబాధల నుంచి బయటపడటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సాలగ్రామ అర్చన అంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. విష్ణువుకు సంబంధించిన వరాహ సాలగ్రామం ఉంటుంది. సన్నటి పొడవాటి ద్వారం కలిగి ఉండి ద్వారం మధ్యలో 2 చక్రాలను కలిగి ఉండి ఒక చుక్కను కలిగి ఉండి స్ఫటిక రంగులో ప్రకాశిస్తూ ఉన్న వరాహ సాలగ్రామాన్ని ఈరోజు గృహానికి తెచ్చుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నా కూడా విశేషంగా వరాహస్వామి అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలను ప్రత్యేకంగా విభజించడం జరిగింది. ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్న సమయంలో ప్రత్యేకమైన పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలను ధ్రువ నక్షత్రాలు అనే పేరుతో పిలుస్తారు. వీటినే స్థిర నక్షత్రాలని కూడా అంటారు. ఆ నక్షత్రాలు ఏంటంటే ఉత్తరా నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, రోహిణి నక్షత్రం. ఈ 4గింటిని కూడా ధ్రువ నక్షత్రాలు లేదా స్థిర నక్షత్రాలు అనే పేర్లతో పిలుస్తారు. ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు గృహప్రవేశం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు కొత్తగా ప్రారంభించడానికి కూడా ఈ ధ్రువ నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు. అలాగే వస్త్ర సంబంధమైనటువంటి వ్యవహారాలు, క్రీడా సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు ఈ ధ్రువ నక్షత్రాల్లో నిర్వహించుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో చర నక్షత్రాలు అని చెప్పడం జరిగింది. చర నక్షత్రాలు ఏంటంటే శ్రవణ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, శతభిష నక్షత్రం, స్వాతి నక్షత్రం, పునర్వసు నక్షత్రం. వీటిని చర నక్షత్రాలు అంటారు. ఈ చర నక్షత్రాలు ఉన్నప్పుడు గృహారంభం ప్రారంభిస్తే చాలా మంచిది. ఇంటి నిర్మాణం ప్రారంభించినట్లయితే నిర్మాణ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చర నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకోవాలి.
ఆ కార్యక్రమాలు ఏంటంటే ముఖ్యమైన ప్రయాణాలు నిర్వహించటం. ఏ ముఖ్యమైన ప్రయాణమైనా చరనక్షత్రం ఉన్నప్పుడు చేస్తే ఆ ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారిగా ఉపయోగించడానికి కూడా ఈ చరనక్షత్రాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే వ్యాపారంలో చేసే మార్పులకు కూడా ఈ చరనక్షత్రాలు విశేషంగా సహకరిస్తాయి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా లఘు నక్షత్రాలు అని కొన్ని నక్షత్రాలను చెప్పారు. ఈ లఘు నక్షత్రాలు ఏంటంటే అశ్విని నక్షత్రం, హస్తా నక్షత్రం, పుష్యమి నక్షత్రం. ఈ మూడింటిని లఘు నక్షత్రాలు అంటారు. ఈ లఘు నక్షత్రాలు ఉన్నప్పుడు కొత్త విద్యలు నేర్చుకోవటం ప్రారంభిస్తే చాలా మంచిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించటం లఘు నక్షత్రాల్లో ప్రారంభిస్తే ఆ వ్యాపారాలు అనేవి చాలా అద్భుతంగా పురోభివృద్ధిని సాధిస్తాయి. అలాగే మృదు నక్షత్రాలు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మృదు నక్షత్రాలు ఏంటంటే రేవతి నక్షత్రము, మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, అనురాధ నక్షత్రము, వీటిని మృదు నక్షత్రాలు అంటారు. ఈ మృదు నక్షత్రాలు ఉన్నప్పుడు సంగీతము, లలిత కళలు ఇలాంటి విద్యలు నేర్చుకోవటం ప్రారంభిస్తే చాలా మంచిది. కళా సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా మృదు నక్షత్రాల్లో ప్రారంభిస్తే తిరుగులేని విజయాలు కలుగుతాయి, మంచి పేరు ప్రతిష్టలు పొందవచ్చు. అలాగే ఈ మృదు నక్షత్రాలు ఉన్నప్పుడు కొత్తగా ఎవరితోనైనా పరిచయం పెంచుకున్నా, కొత్తగా స్నేహాలు చేసినా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా నక్షత్రాలను బట్టి పనులు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు మంగళవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. అమ్మవారి ఆలయానికి మంగళవారం వెళ్ళేటప్పుడు ఎటువంటి ద్రవ్యాలు తీసుకుని వెళితే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.